ఇప్పటి వరకు మనం MATLABలో కమాండ్ విండో, స్క్రిప్ట్ ఫైల్, GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి, సిమ్యులింక్ అంటే ఏంటి, ఇవి నేర్చుకుని వీటితో పాటు మనం ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం రిలేటెడ్ టు ఈసీఈ. ఇప్పుడు మనం నెట్వర్క్ అనాలిసిస్లో ఒక ప్రాబ్లమ్ని ఏ విధంగా MATLAB ఉపయోగించి చాలా ఈజీగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఈ ప్రాబ్లంలో ఇక్కడ మనకి 3 నోడ్స్ ఉన్నాయి, V1, V2, V3 అని. ఈ 3 నోడ్స్ కూడా, ఈ 3 నోడ్ వోల్టేజెస్ని కూడా కనుక్కోవాలి. సో మనం ఫస్ట్ ఇక్కడ కిర్చాఫ్స్ కరెంట్ లా ఉపయోగిస్తున్నాం. ప్రతి నోడ్ నుండి కూడా కరెంట్ అనేది అవుట్వర్డ్ గా వస్తున్నట్టుగా మనం తీసుకుంటున్నాం. సో V1 ఫస్ట్ ఇక్కడ కరెంట్, సో దిస్ ఈజ్ -12 ప్లస్ V1/4 ప్లస్ V1 మైనస్ V2/8 is equal to 0. So this is -12 plus 3V1 minus V2/8. This is 3V1 minus V2 is equal to 96. This is the equation of first node. 3V1 minus V2 is equal to 96. ఇప్పుడు నేను సెకండ్ నోడ్ దగ్గర KCL అప్లై చేస్తున్నాను. నోడ్ 2 V2 minus V1/8 plus 18 plus V2 minus V3/10 equal to 0. This is 18V2 minus 10V1 minus 8V3 is equal to plus 80 into 18, 1440 is equal to 0. So from here minus 10V1 plus 18V2 minus 8V3 is equal to minus 1440. So 10V1 minus 18V2 plus 18V2 minus 8V3. So I am multiplying with the negative sign. So plus minus and plus is equal to 1440. So this is equal to 5V1 minus 9V2 plus 4V3 is equal to 720. So this is 5V1 minus 9V2 plus 4V3 is equal to 720. ఇక్కడ మనం డివైడ్ చేసేటప్పుడు ఈ ఫ్యాక్టర్స్ ని మనం టోటల్ గా నెగ్లెక్ట్ చేయకుండా ఎంటైర్ ఈక్వేషన్ నేను 2 తో డివిజన్ చేశాను. ఈవెన్ మ్యాట్రిక్స్ లో కూడా ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఈవెన్ ఈ పారామీటర్స్ వాడుతున్నా, ఈ పారామీటర్ వాడుతుంది. మ్యాట్రిక్స్ లో ఒక ఎంటైర్ రోని, ఒక కాలమ్ ని ఒక ఎలిమెంట్ తో మల్టిప్లై చేసి ఇంకొక ఎలిమెంట్ తో మళ్ళీ డివిజన్ చేస్తే సేమ్ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ నోడ్ దగ్గర మనం KCL అప్లై చేస్తున్నాం. V3 minus V2/10 plus V3/6 minus 24 is equal to 0. So this is 16V3 minus 6V2 is equal to 1440. So this is minus 3V2 plus 8V3 is equal to 720. Minus 3V2 plus 8V3 is equal to 720. ఇప్పుడు ఈ మూడు ఈక్వేషన్స్ నుండి మనం మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాం. 3 minus 1 0 5 minus 9 4 0 minus 3 8 into V1 V2 V3 is equal to 96 720 720. ఇది
వోల్టేజెస్, ఇవి కరెంట్స్. ఇవి వోల్టేజెస్, ఇవి కరెంట్స్ అయ్యేటప్పుడు డెఫినెట్ గా వోల్టేజ్ ఇంటూ సంథింగ్ కరెంట్ అవ్వాలి అని అంటే కండక్టెన్స్ మ్యాట్రిక్స్ అవ్వాలి. సో G ఇంటూ V ఈజ్ ఈక్వల్ టు I. ఇక్కడ నుండి మనం నెట్వర్క్ అనాలిసిస్ లో ఏదో క్రామర్స్ రూల్ యూజ్ చేసి లేకపోతే మ్యాట్రిక్స్ నార్మల్ గా మనం దీనికి ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ నుండి మనం దీనికోసం మనం నార్మల్ గా థియరటికల్ గా చేసేటప్పుడు కొద్దిగా పేపర్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. మ్యాథ్స్ లో సింపుల్ గా దీనికోసం V ఈజ్ ఈక్వల్ టు G లెఫ్ట్ డివిజన్ I అని రాస్తే మనకు నోడ్ వోల్టేజెస్ వచ్చేస్తాయి. లేదా ఎందుకంటే V ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్స్ ఆఫ్ G ఇంటూ I అని రాయాలి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే V ఈజ్ ఈక్వల్ టు దిస్ ఇస్ I బై C. ఇది I బై C. కానీ ఈ I బై C మనం రాయడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఒరిజినల్ గా మ్యాట్రిసెస్ లో మనం డివిజన్ చేయలేము. డివిజన్ అంటే దీన్ని ఇన్వర్స్ ఆఫ్ G తో మల్టిప్లై చేయడం. సో ఫస్ట్ మనం ఇన్వర్స్ ఆఫ్ G తీసుకుని దాన్ని I తో మల్టిప్లై చేయాలి. ఎందుకంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ లో నెంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్ మస్ట్ మ్యాచ్ విత్ ద నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ సెకండ్ మ్యాట్రిక్స్. సారీ, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్ షుడ్ మ్యాచ్ విత్ ద నెంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ సెకండ్ మ్యాట్రిక్స్. సెకండ్ మ్యాట్రిక్స్ తో మ్యాచ్ అవ్వాలి. దానికోసం ఈ కాలమ్స్ ఈ రోస్ తో మ్యాచ్ అవ్వడానికి మనం ఈ విధంగా తీసుకున్నాం. ఇప్పుడు ప్రాక్టికల్ గా నోడ్ వోల్టేజ్ ఏ విధంగా కనుక్కోవాలో చూద్దాం.